హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన జాటు. సో ఈరోజు చాలా టేస్టీ, జ్యూసీ అండ్ ఈజీ అండ్ పక్కా కొలతలతో చేసుకునే క్యారెట్ హల్వా ఎలా అంటే ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం ఈ వీడియోలో. ఎంత బాగా వచ్చిందంటే మనకు హోటల్ స్టైల్లో లేకుంటే రెస్టారెంట్స్లో ఎలా ఉంటుందో సో సేమ్ అలా వచ్చిందన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా చూసేద్దాం ఇప్పుడు. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. అండ్ దెన్ పాలేమో 1/2 లీటర్ కావాలి. నేను 1 kg క్యారెట్ తీసుకుంటున్నా, అందుకని దానికి హాఫ్ లీటర్ పాలు అన్నమాట. సో 1/2 లీటర్ పాలు తీసుకొని చాలా హై ఫ్లేమ్ లో ఇప్పుడు నేను కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్ లో, లేకుంటే కింద అడుగంటుద్ది అన్నమాట. సో అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. సో క్వాంటిటీ తెలుస్తుంది కదా ఎంత తగ్గిపోయిందో. అది మొత్తానికి ఎలా అంటే లాస్ట్ కి మనకు జున్ను పాలు ఎలా అయిపోతాయో కొంచెం సాలిడ్ లాగా, సో ఆ ఫామ్ కి వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. అండ్ హై ఫ్లేమ్ లోనే ఉండాలి. అండ్ కలపడం మాత్రం అసలే ఆపొద్దు, లేకుంటే కింద అడుగు అండిపోద్ది అన్నమాట. అండ్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఎంత పైకుండే క్వాంటిటీ మొత్తం తగ్గిపోయింది. అండ్ మనకు పక్కన అంటే చుట్టుపక్కన ఆ గోడకు అంటే గిన్నె ఒక గోడ కనిపిస్తుంది కదా, అలా రావాలన్నమాట పాలు కింద వైపు కూడా. సో అంతవరకు మరిగించాలి. బట్ ఏంటిదంటే నేను కొంచెం పాలు ఎక్కువ ఉంచుకుందామని నేను ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించలేదు. కొంచెం అంటే పాలు ఉండేలానే మరిగించాను అన్నమాట. మొత్తానికి అది కొంచెం గడ్డలాగా వచ్చేంత వరకు కాకుండా. బట్ మీరేంటిదంటే ఇంకొంచెం పాలు మరిగించండి, ఎందుకంటే లాస్ట్ కి ఎక్కువ అయిపోవచ్చు పాలు. అండ్ దాన్ని పక్కన పెట్టేసి ఇంకో కడాయి తీసుకోండి, కొంచెం లోతున్నది. అందులో మనం తురుముకున్న క్యారెట్ ఉంది కదా, క్యారెట్ ని మొత్తం వేసేసి ఇంకా అది డ్రైగా ఉండాలి. అందులో ఏం పోయకూడదు, అంటే ఆయిల్ వాటర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే క్యారెట్ లో మనకు ఆల్రెడీ చాలా వాటర్ ఉంటది. సో దాంతో అది ఫ్రై అయితా ఉంటది. సో మనం దానికి స్పెషల్ గా అందులో ఏమైనా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, అంటే వాటర్ ఘీనో ఇట్లాంటి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని కలుపుతా ఉండాలి. ఇందాకంటే మనకు మిల్క్ ఒక 20 minutes పట్టింది కదా, సో ఇది ఒక 15 minutes పట్టుద్ది. అండ్ నెక్స్ట్ మీరు ఇలాచి పౌడర్ వేసుకుంటే బెటర్, నాకు అవైలబుల్ గా లేకుండే సో నేను దాన్ని కొంచెం స్మాష్ చేసుకుని వేసుకున్నా. బట్ ఇలాచి పౌడర్ వేసుకుంటే ఇంకొంచెం ఆ స్మెల్ ఇట్లా బాగుంటది అన్నమాట అందులో యాడ్ అయితే. అండ్ వాటర్ కనిపిస్తుంది కదా, సో ఇందులో ఇప్పుడు మంచిగా దగ్గరకు వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చక్కెర వేసుకోవాలి. 1/4 కిలో చక్కెర వేసుకోవాలి. అండ్ అది మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మన గులాబ్ జామున్ కన్సిస్టెన్సీ వస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా జ్యూసీ వచ్చేసిందో మొత్తం పాకం వల్ల. అసలు చూస్తుంటే నోరుతుందన్నమాట, తినేయాలన్నంతగా. చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. అండ్ దెన్ దీన్ని కాసేపు అంటే కలిపినాక అందులో ఉండే ఆ జ్యూసీనెస్ ఉంది కదా, అది మొత్తం పోయేంత వరకు కలపాలి. అండ్ వన్స్ ఇది కలపడం అయిపోయాక మనం నెక్స్ట్ ఏంటంటే మిల్క్ యాడ్ చేసుకోవాలి. బట్ బిఫోర్ దట్ ఇందులో ఉండే వాటర్ మొత్తం పోయేంత వరకు, ఎందుకంటే అది మంచి కుక్ అవ్వాలి కదా, లేకుంటే కొంచెం పచ్చిగా ఉండిపోద్ది కదా క్యారెట్, అందుకని. అండ్ దెన్ ఇప్పుడేమో మనం ఫస్ట్ వేడి చేసుకున్న పాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చెప్పాను కదా మిల్క్ ఎక్కువైపోద్దేమో అనుకున్నట్టుగానే పాలు ఎక్కువైపోయాయి, కొంచెం బాగానే ఎక్కువైపోయాయి అనమాట. అందుకని ఫస్ట్ బాగా మరగనిచ్చి అది కొంచెం సాలిడ్ గా వచ్చేంత వరకు, అది జున్ను పాలులాగా వచ్చేంత వరకు బాగా వేడి చేయాలి దాన్ని. ఎందుకంటే అవి కొంచెం కనిపిస్తాయి బట్ లాస్ట్ కి అవి చాలా ఎక్కువ అయిపోతాయి అనమాట. చూడండి, సో నేను తర్వాత ఇంకా చాలా సేపు ఉడికించాల్సి వచ్చింది, ఎందుకంటే పాలు ఎక్కువైపోయినాయి కాబట్టి. అందుకని మీరు చేసేటప్పుడు మాత్రం ముందే చూసుకోండి అది, ఎందుకంటే పాలు ఎక్కువైతే మళ్ళీ అదొక ప్రాసెస్, మళ్ళీ దానికోసం కలుపుకుంటే కూర్చోవాలి, అదంతా లేకుండా. అండ్ దెన్ ఏంటిదంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఏమేమి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కొంచెం చిన్న పలుకుల్లాగా చేసుకొని యాడ్ చేసుకొని జస్ట్ కలుపుకోవడమే, అంతే. మనకు కావాల్సిన అద్భుతమైన క్యారెట్ హల్వా రెడీ. యాక్చువల్లీ మీకు వీడియోలో కొంచెం ఎల్లోయిష్ గా కనిపిస్తుంది, బట్ ఇది ఆరెంజ్ షేడ్ లోనే ఉంది. సో ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్దాం ఎలా ఉందో. చూడ్డానికి అయితే కిర్రాక్ ఉంది అసలు. ఆ టెక్స్చర్ అదంతా చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇట్లా నోరూరుతుంది అన్నమాట. అండ్ స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఫస్ట్ టైం క్యారెట్ హల్వా చేశాను అండ్ నేను ఇప్పుడు తినబోతున్నా. కొంచెం మధ్యలో మా వాళ్ళు అట్లా లేచిపోయారు, బాగానే అనిపిస్తుంది. బట్ చూద్దాం ఎట్లుంటుందో. దేవుడా ప్లీజ్ సేవ్ మీ. సూపర్ ఉందండి, నిజంగా సూపర్ ఉందండి. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్ ద థ్యాంక్స్ టు వంశీస్ కిచెన్ సంథింగ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకు, ఆ సార్కి. సో దాదాపు సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యాను, బట్ లాస్ట్లో నేను ఘీ యాడ్ చేయలేదు.
మిగతాదంతా దాదాపు సేమ్ ఫాలో అయ్యాను. బట్ చాలా బాగుంది. బట్ ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ మై పర్ఫార్మెన్స్. ఏమంటారు, చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చింది. హియర్ ఈస్ మై హార్డ్ వర్కింగ్, వెరీ హార్డ్ వర్కింగ్ బ్రదర్. నేనేం చేసాడో ఏందో ఈ క్యారెట్ హల్వా కానీ మా ఉంది అయితే తుల తీరిపోయిందన్నమాట. మామూలు కష్టం కాదు, ఆడున్న క్యారెట్లన్నీ వాడే అంటే తురుము చేసిండు. మామూలు కష్టం కాదు, వేరే లెవెల్ అన్నట్టు. లాస్ట్ కి నేను ఒకటి ట్రై చేసిన, అసలు సరిపోయింది. అసలు వీడు ఎట్లా తీసిండు అనిపించింది. ఆ 2 ప్లేట్లు ఉన్నాయి. సో 2 ప్లేట్ల నిండా తీసిండు వాడు. అసలు మామూలు గ్రేట్ కాదు మావాడు. సారీ. Don't forget to like, share and subscribe to my channel Chandana Jattu. Bye bye.